మహామంత్రి వీళ్లను శిక్షించమన్నారు. ఎందుకు? పాట పాడటం తప్పు కాదు, వెళ్ళండి. మీకు తెలియదు, వీళ్ళు మనకు శత్రువులు. వెళ్ళమని చెప్పటం లేదు. ఏమైనా వీళ్ళని తీసుకెళ్లాల్సిందే. ఏమిటి పసిపిల్లలు ఎందుకు ఇలా హింసిస్తున్నారు? మహామంత్రుల వారు వీళ్ళను బంధించి తీసుకురమ్మన్నారు. వీళ్ళు మన శత్రువు విక్రమార్క చరిత్రను గానం చేస్తున్నారు మహారాణి. పసిబిడ్డల మీదన మహామంత్రుల వారి ప్రతాపం. వెళ్ళండి. పాపా, ఎవరమ్మా మీరు? మా నాన్నగారి పేరు బట్టి, మా పెదనాన్నగారి పేరు విక్రమార్కుడు. ఇక్కడికి ఎలా వచ్చారు మీరు? నేను రాలేదు. మా అమ్మ దగ్గర నిద్రపోతుంటే ఏదో రాక్షసి మమ్మల్ని ఎత్తుకొచ్చింది. ఒక పెద్ద కుక్కలో పడిచింది. మేము ఏడుస్తుంటే ఎవతో వచ్చి మీ అమ్మ దగ్గరికి తీసుకుపోతాను, పాలు తాగండి అని. నేను తాగలేదు. తాగకుండా తీసుకెళ్ళింది. అందుకని తాగితే నా కళ్ళు పోయి. నీకు కళ్ళు పోయా? అయ్యో పాపం, నీ ముఖం చూస్తే బ్రహ్మరాక్షసుకైనా కనికరం కలగాలి. దానికి ఎలా చేతులు వచ్చాయి? అది నిజంగా బ్రహ్మరాక్షసి. మహారాణి, ఈ పిల్లలు వీళ్ళు మీకేం ద్రోహం చేశారు? మాయమర్మం తెలియని దైవ స్వరూపులు. వీళ్ళను కొట్టి బంధించడానికి మీకు మనసు ఎలా ఒప్పింది? విక్రమార్క చరిత్ర పాడుతూ అడుక్కు తింటున్నారు వీధులు. అడుక్కునే వాళ్ళం కాదు. మాకు ఆకలిస్తే పండ్లు పలహారాలు సంపాదించుకోవాలనుకున్నాం. విన్నారా? ఈ పసి వాళ్లకున్న పౌరుషం కూడా మీకు లేదు. మీ పంతాలు ప్రతిజ్ఞలు వీళ్ళ మీదన. మహారాణి, శాసనం అతిక్రమించడం నాకు గాని మీకు గాని సాహసం. ఏమిటా శాసనం మహామంత్రి? మహారాజా, మీరు అవును, పసివాళ్లను వేటాడమని మేము శాసించలేదు. ఇలా రండి బాబు. పెదనాన్న పిలిచినట్టుంది. పెదనాన్న కాసుకెళ్ళి ఇక్కడ మహారాజు గారు. మహారాజు గారు పిలుస్తున్నారు, వెళ్ళండి అమ్మా. మన్నించండి మహారాజా, వాళ్ళ పెదనాన్న విక్రమార్కునిలాగే పిలిచి ఆకర్షించారు. శత్రు బిడ్డలైనా ఇంత వాత్సల్యంతో దగ్గరికి తీసుకునే కరుణామయులని ఇప్పుడే అర్థమవుతుంది మహారాజా. ఇక మీరు వెళ్ళొచ్చు. మంచిది. భోజనం చేశారా పాప? మహారాజా, దివ్యమణి లభ్యమైందా? శివ సందర్శనమైందా? ఆ పరమేశ్వర వరప్రసాదితమే ఈ 2 మణులు. చాలా సంతోషం. మంచిది. పెద్దనా, పాలు తీసుకోమ్మా. తాగను. ఏ నా మీద అలిగావా? మరి ఆ పాలు తాగితే కలిపావా అన్నయ్య? పోవమ్మా, ఇవి మంచి పాలు. ఈ పాలు తీసుకుని నిద్రపోండి. అక్కడ మా అమ్మ మా కోసం అన్నం తినకుండా ఉంటుంది. మా అమ్మ నిద్రపోకుండా కూర్చుంటుంది. మా అమ్మ దగ్గరికి పంపించరు. అలాగే నేను మీ అమ్మ దగ్గర పంపిస్తాను. ఇలా రామ్మా. నీ రాను. సునీత, సునీత, నీ రాను, నీ రాను. సునీత, వెళ్ళి. సునీత. మా అమ్మ దగ్గర పంపించరు. అలాగే పంపిస్తానమ్మా. మరి మీ పెద్దనాన్న గారి గురించి ఏదో పాట పాడారట. ఏది ఒక్కసారి గానం చేయండమ్మా. మళ్ళీ రాజభట్లు వస్తారు. ఇక్కడికి రాజుకెళ్ళి ఈయన మహారాజు కొద్ది ఈ రాజ్యానికి మరీ పాట పాడితే మమ్మల్ని పంపిస్తారా? ఓ నిజంగానా? నిజంగానే పంపిస్తాను. ఏది పాడండి.